నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అక్కడ జరిగింది ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దాచడం నాకు ఇష్టం లేదు. అసలు అక్కడ ఏం జరిగిందంటే, అక్షరాలు దిద్దిన మురారి సునంద ఒడిలో ఉండకుండా నేరుగా మన హారిక దగ్గరకు వెళ్ళాడు. కన్న తల్లిని సునందని కాదని హారిక దగ్గరకు వెళ్లిన మురారిని చూసిన పంతులు గారు దేవకి ఒడిలో నుంచి యశోద ఒడిలోకి వెళ్లిన చిన్ని కృష్ణుడితో పోల్చాడు. దాంతో చచ్చిపోయిన తన కొడుకు గుర్తొచ్చి హారిక అక్కడే దీనంగా కన్నీళ్లు పెట్టుకుంది. అది మాత్రమే కాదు, మీకింకో విచిత్రం కూడా చెప్తాను. మన హారిక బాబు చనిపోయిన రోజు, ఆ మురారి పుట్టినరోజు రెండూ ఒకే రోజట. అందుకేనేమో ఆ బాబుని చూస్తున్న ప్రతి క్షణం మన హారిక చనిపోయిన బాబుని గుర్తు తెచ్చుకుని కుమిలిపోతూ ఉంది. నాకైతే మన హారిక ఆ సునందును చూసి కుళ్ళుకుంటుందేమో అని అనిపించిందంటే నమ్మండి. బాధపడక హారిక, నీకు ఏదో ఒక రోజు పిల్లలు పుడతారులే. ఇక చాలు, ఆపు. అమ్మతనం గురించి, బిడ్డను కోల్పోయిన తల్లి వేదన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మేఘనా. ఆస్తి కోసం కడుపుతో ఉన్నట్టు నాటకమాడి అత్తయ్య గారి నమ్మకాన్ని, ఈ ఇంటి గౌరవాన్ని వాడుకున్న నీకు కన్న బిడ్డను పోగొట్టుకున్న నా ఆవేదన గురించి మాట్లాడే హక్కు లేదు. నా కొడుకు చనిపోయిన రోజునే మురారి పుడితే అది మా మధ్య అనుబంధం అనుకున్నాను. కానీ నీలాంటి రాక్షసి దాన్ని హేళన చేయడానికి అవకాశంగా వాడుకుంటుందని ఊహించలేదు. ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఎక్కడ ఏది చెప్పాలో అనే ఇంగిత జ్ఞానం నేర్చుకోలేని నువ్వు ఇంకా విషయాన్ని చింపుతూనే ఉన్నావు. ఇప్పటికైనా మంచిగా మారి నీ హద్దుల్లో నువ్వుండు. నాకైతే మన హారిక ఆ సునందును చూసి కుళ్ళుకుంటుందేమో అని అనిపించిందంటే నమ్మండి. బాధపడక హారిక, నీకు ఏదో ఒక రోజు పిల్లలు పుడతారులే. మన మేఘన గురించి నీకు తెలిసిందే కదక్కా. తను కావాలనన్న మాటలకు నువ్వు బాధపడి ఏడుస్తూ కూర్చుంటే తను అన్న ఆ మాటలకు విలువిచ్చినట్టు అవుతుంది. వాటి గురించి ఆలోచిస్తూ నీ కన్నులను వృధా చేసుకోకు. బాధపడకుండా ఎలా ఉండను ఉషా? ఒక మనిషిని చంపడం కంటే వాళ్ళ మనసులో ఉన్న పాత జ్ఞాపకాల్ని అవమానించడం అనేది పెద్ద పాపం. అది తెలిసి కూడా ఆ మేఘన కావాలని అలా మాట్లాడింది. అక్క, కాలం గాయాన్ని మాన్పిస్తుంది. కాని కొన్నిసార్లు మానిపోయిన గాయాల మీద పడిన నిందలు మళ్ళీ ఆ బాధని గుర్తు చేస్తాయి. అది తెలిసి నిన్ను బాధ పెట్టాలని ఆ మేఘన నీతో అలా మాట్లాడింది.
అందుకే తన మాటల్ని తలుచుకుని బాధపడ్డం కన్నా పట్టించుకోకుండా ఉండటం మంచిది. అంతేకాదక్క, మనం ప్రేమించేవాళ్ళు మన కళ్ళ ముందే కాదు, మన గుండెల్లో ఉన్నా చాలు అనుకునే మనసున్న నీకు నీ బాబు ఎప్పుడూ నీ గుండెల్లోనే ఉంటాడు. అందుకే గుండెల్లోనే నీ బాబు జ్ఞాపకాల్ని చెరిపే శక్తి ఆ మేఘనాకే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. నేను చెప్పింది అర్థం చేసుకుని కన్నీళ్లు తుడుచుకో అక్క, ప్లీజ్.